తగ్గేదనే మీ నర్సయ్య తాతతో రప్ప ఇక మరి అసెంబ్లీ గడ్డ మీద అడుగు పెట్టిండు మీ నర్సయ్య తాత. ఇక మరి పెద్ద మనిషి మరి వీర్లపల్లి శంకర్ అన్న కైలవాడాడు. మరి ఏంది ఏం కథ ఏం చెప్పబోతుండు. ఇక మరి కనుకనేమి కాంగ్రెస్ వాళ్ళు కమిషనర్ మీద ధ్యాస పెట్టిర్రు. రైతు భరోసా డబ్బులు కాంట్రాక్టర్లకు మలిపి 20% అటు పోతున్నాయి అటనే. రైతులకు పోయే పసలు ఇటు మలిపి ఏదో కమిషన్ల కథ నడిపిస్తున్నారట. బీఆర్ఎస్ కోళ్ళగా లెంకలు కొడుతున్నాయి. ఏం చెప్తావు? తెలంగాణ ప్రజలంతా అసహించుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ గురించి. ఇవాళ 20% తీసుకుంది కాళేశ్వరంలో ఎవరు, మిషన్ కాకతీయ ఎవరు, మిషన్ భగీరథలు ఎవరు తీసుకున్నారు, లిక్కర్ ర్యాలీ ఢిల్లీలో ఎట్లా తీసుకుంది? వాస్తవా కదా? నర్సన్న నువ్వు కూడా గుర్తుపట్టు, వాస్తవాలు చూపు, ప్రజలకు వాస్తవాలు చెప్పు. ఇలా దుర్మార్గంగా ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, వారు వ్యవహార శైలి ఇలా శాసనసభలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న స్పీకర్ గారిని నీవు అని కించపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా ప్రవర్తించుడు. కాబట్టి ప్రజాస్వామ్యానికి విలువలు కాపాడేది పోయి ఇలా ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందో అంటే అది బీఆర్ఎస్ పార్టీ. దానికి నాయకుడు కేసీఆర్ ఇవాళ సభా సమావేశాలకు రాకుండా ఒక తాగుబోతులను చిల్లరగాళ్లను సభకు తోలిచి చిల్లరగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఈ చిల్లరగాళ్లకు చిల్లర మంత్రులు గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇవ్వవలసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ దోసుకొని, భూములను దండుకొని, కమిషన్లు దండుకొని, అహంకారంతో అధికారం లేదని అక్కస్తోని ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళ విఘ్నత కొల్లేస్తున్నాం. ఒక మాజీ మంత్రి మాట్లాడవలసిన మాట కాదు. కాబట్టి సభా నియమాలను, సభా నిబంధనలను ఉల్లంఘించిండు. కాబట్టి ఒక సభ్యుడు ప్రజాస్వామ్య ప్రజలు ఎన్నుకున్నప్పుడు, ఒక ఎమ్మెల్యేగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా ఎన్నుకోబడ్డప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మనం మాట్లాడే ప్రమాణ స్వీకారం ఏం చెప్తాము? ఈ యొక్క పార్లమెంటు వ్యవస్థలో సభా మర్యాదలు కాపాడతాము, ఎవరిని కించపరచము అని ప్రమాణ స్వీకారం చేస్తాం. ఇలా ప్రమాణ స్వీకారం కించపరిచిండు. కాబట్టి ఒక సభాపతిని, స్పీకర్నే కించపరిచిండు ఏకపదంతో. కాబట్టి ఇలా మీరు నోరు మూసుకోండి అని కూడా కొందరు సభ్యులను కూడా అవమానపరిచిండు. కాబట్టి ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా సభా మర్యాదలను ఉల్లంఘించిన వ్యక్తి మీద, ఒక అనుభవం ఉన్న వ్యక్తి మీద దురుసుగా ప్రవర్తించి ఆయన అహంకారము ఇలా అన్టచబిలిటీ అంటే ఇలా మాకు కనబడ్డది ఎట్లుంటుంది అని చెప్పి, అంటే కన్ను ఎర్ర చేస్తూ ఏలు పెట్టి చూపించి ఒక దళితుడిని, స్పీకర్ని అవమానపరచడం ఇది సభా మర్యాదలను భంగపరిచినట్లే. కాబట్టి శాశ్వతంగా అతన్ని శాసనసభ సభ్యత్వమే పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. మరి ఇక్కడ మీడియా పాయింట్ కాడ వాళ్ళ గొంతు నొక్కి పడుతున్నారట, అసెంబ్లీలో వాళ్ళ గొంతు నొక్కి పడుతున్నారట, వాళ్ళకు అడుగునా మొత్తం అడ్డగాలే వేస్తున్నారు అనేది ఇప్పుడు వాళ్ళు ఆ భాగత్వమే ముంగటేస్తారు. కానీ మరి ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే మీరు గతంలో కూడా 10 ఏళ్ళ వాళ్ళ పరిపాలన చూసారు. అడుగడుగున అంచివేసారు. పార్టీలను పూరగా బలంగా ఉన్న పార్టీలను కూడా బలహీనత చేసారు. మీకు అందరికి తెలుసు. ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందరినీ ప్రలోభ పెట్టి ఈ రాష్ట్రాన్ని దోసుకున్న సన్నాసులు వాళ్ళ మేము అడ్డుకునేది ప్రజాస్వామ్యబద్ధంగా. ఇప్పటికీ 3 సెషన్లో వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పటికైనా స్పీకర్ గారు కానీ, మినిస్టర్ కానీ ఎలాంటి చర్య తీసుకోలే వాళ్ళ మీద. ఇవాళ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇలా మేము వారికి శిక్ష పడాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అన్న మరి ఇప్పుడు ఈ పాడి కౌశిక్ నోరు తెరిస్తే మరి రేవంతం ఏదో పిచ్చి కుక్కలు అది ఇదని కథ ముంగటేస్తున్నాడు. మీరేమనుకుంటారు? ఆయన కథ ఎట్లా చేస్తారు? పిచ్చోడు అని చెప్తున్నాం. కౌశిక్ రెడ్డి అంటే ఒక కాకి, నల్ల కాకి ఊర్లలో ఒలుస్తా చూడు, అట్లనే కావుమని అరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన కావు కేకులు ఎవడు పట్టించుకోడు, అటు చిల్లరగాడు అని అనుకుంటాం మేమందరం. మొత్తానికైతే ఇక వీర్లపల్లి శంకర్ అన్న ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటూ గణేష్ అన్న కూడా కళ్ళమాటాడు బిడ్డలారా. మరి ఏం చెప్తాడు, ఏంది ఏం కథ? మరి బీఆర్ఎస్ కోళ్ళేమో లెంకలు కొడుతున్నాయి.
ఏమని అంటే ఇప్పుడు 10 ఏళ్లలో రైతన్న రామసక్కదనంగా బతికిండు. ఒరేకో ఈ కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కినాక అడుగడుగున నీ దండం పెట్టి పంట పొలాలు ఎండిపోతున్నాయి, పగ్గం పాడైపోతుంది, తెలంగాణ మొత్తం పడవబడ్డట్టే ఉన్నదని ఇప్పుడు ఆ బీఆర్ఎస్ కోళ్ళలాగా లెంకలు కొడుతున్నాయి. నిజమేనా? పొలాలన్నీ ఎండిపోతున్నాయట, ఎండబెడుతున్నారట, ఒక ప్రాజెక్టు నింపలేరట, నీళ్లు వదిలిపెడుతున్నారట. మరి ఎందుకు సార్ ఈ కథ? బ్రహ్మాండంగా అన్ని విధంగా బాగుంటే వాళ్ళు చూసి ఓర్వలేక వాళ్ళు కావాలని ఇలాంటి సృష్టించడము, మార్ఫింగ్ చేయడంలా వాళ్ళు #1 బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే మార్ఫింగ్లా ఫస్ట్ క్లాస్గా ఉంటారు. అది లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పడంలో వాళ్ళు దిట్ట బీఆర్ఎస్ వాళ్ళు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండి రుణమాఫీ జరిగింది. వాళ్ళు 10 సంవత్సరాలు చేయండి, కేవలం సంవత్సరం నాడే నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు క్లియర్ చేస్తూ డెవలప్మెంట్ చేస్తుంటే చూసి ఓర్వలేక వాళ్ళు దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెయ్యకుంటే మా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా మల్లు భట్టి విక్రమార్క గారిని పెడితే వారు చూసి ఓర్వలేక దళితుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎట్లా ఉంటాడనేసి వారికి కూడా నష్టం చేసే విధంగా అక్కడి నుంచి కూడా ఎమ్మెల్యేలు తీసుకొని ఆయన పొజిషన్ తీసేసారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ స్పీకర్ గారిని దళితులను చేస్తే, ఉప ముఖ్యమంత్రి గారిని దళితులను చేస్తే ఓర్వలేక ఆ సీటు మీద వాళ్ళు కూర్చుంటే వీళ్ళు నిలబడాలా అనే ఉద్దేశం, దురాలోచన, అహంకారంతో ఈరోజు వారిని ఏకవచనంతో మాట్లాడి వాళ్ళు బెదిరించే విధంగా మాట్లాడడం మేమందరం ఖండిస్తూ వారిని సస్పెండ్ చేయాలి, క్షమాపణ చెప్పాలి, సస్పెండ్ చేయాలని కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఇక ఈ రైతు భరోసా పైసలు ఎక్కడెక్కడనో ఈ కాంట్రాక్టర్లకు మళ్ళీ ఇస్తుర్రు, బడాబాబులు మళ్ళీ ఇస్తుర్రు, 20% వీళ్ళు కమిషన్ తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు ఈ ఉసుగొలుపుతున్నాయి బీఆర్ఎస్ కోళ్ళాగలు. నిజమేనా ఇది? మరి ఎడిపోతున్నట్టు మీకు అందరికీ తెలుసు, లిక్కర్ క్యూన్ అయిన కవితమ్మ గారు ఎంతమంది జీవితాలు బర్బాద్ చేసిరు. అక్కడ కేజ్రీవాల్ది ఇంతమంది జైలు పాలయ్యారు. ఎవరు వాళ్ళు? వీళ్ళ కమిషన్లు తీసుకున్నాడు, వీళ్ళ ఒంటి నిండా ఉన్నది. అందుకే వీళ్ళకి ఏముందో మిగతా వాళ్ళకి ఉంటుంది అనుకోవడం వాళ్ళకి అలవాటుగా మారిపోయింది. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళు ఆశీర్వదిస్తే మేము ఇక్కడికి వచ్చాం. వారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఎక్కడ పోవాలో అక్కడ పోతారు. మరి ఇప్పుడు అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి మరి ఏదో జర ఉల్టాపడ్డ గోల్మాల్ ఎవరని చేసిండు, జరంత బాధ పెట్టిండు మనసుకు అనేది ఇప్పుడు మాట్లాడుతుర్రు. మరి రేపు ఆ కోళ్ళ మీద ఏమన్నా ఉంటుందా కథ? ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. మాటలు డిస్కషన్స్ అవుతుంది, యాక్షన్ తీసుకుంటారు. గతంలో కూడా మీకు తెలుసు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద, సంపత్ గారి మీద వాళ్ళు ఏం చర్యలు తీసుకొని వాళ్ళు ఎట్లా సస్పెండ్ చేసిరు. ఇప్పుడు అంతా రైట్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద కూడా ఏం తీసుకుంటే కరెక్టో అన్నీ చూసి శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, స్పీకర్ గారు ఆలోచించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ఇక ఇది కథ. ఇక మొత్తానికైతే ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఇక గణేష్ అన్న ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటూ ఇక మరి గడ పోదాం, ఇంకేళ్ళని దొరుకుతారేమో చూద్దాం. గందరగోళం నడిచింది. జగదీశ్వర్ రెడ్డి సార్ ఏదో గోల్మాల్గా ఏదో మరి ఏకవచనంతో ఏదో అన్నాడు అనేది జరంత కథ బయటకు వస్తుంది గుసగుస. నిజమేనా? మరి సార్ గట్లేదు కనబడి వచ్చింది స్పీకర్ సార్ని. అదే ఏమన్నాడో ఫస్ట్ ఈ ప్రజల ముందర పెట్టండి, ఆయన అన్న వీడియో తీసుకొచ్చి ప్రజల ముందర పెడితే ఏమన్నాడో సంగతి తెలుస్తుందని చెప్పేసి మేము శ్రీధర్ బాబు గారికి చెప్తున్నాము. కానీ ఆ వీడియో బయటికి పెడతలేరు. ఆ బయటికి పెడితే సంగతి తెలిసిపోతుంది. ఏమీ మాట్లాడలేదు. మీ అనే సంబోధించిండు. నువ్వు అని సంబోధిస్తే ఏకవచనం అయితే తప్పవుతుంది. ఎందుకంటే అత్యుత్తమమైన స్థానంలో స్పీకర్ గారు ఉన్నారు. స్పీకర్ గారు చేరంటే అందరం గౌరవించాల్సిందే, సభ్యులమందరం గౌరవించాల్సిందే. ఆ గౌరవం మాకుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ అనే బహువచనం వాడింది కానీ ఏకవచనం వాడలేదు. అందుకోసం రికార్డు బయటపడమని శ్రీధర్ బాబుని అడిగినాము, కానీ వాళ్ళు పెట్టకుండానే యాక్షన్ తీసుకుంటున్నారు. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే మన అవినీతి, మన స్కాములు, మన భాగవతము, మన లెక్కలు, మన తప్పులు వాళ్ళు ఏంచిపోయక ముందే మనమే ఆ కాంగ్రెస్ వాళ్ళ బడ్జెట్ అంతా తప్పు తడక అని ఏదో ఒకటి కాయించుకొని మనం వాకౌట్ చేద్దాం అనేది కూడా బదులుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు అని ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళాలు కూడా లెక్కలు కొడుతున్నాయి. సారు ఏమంటావు దీని మీద? ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే మేమందరం హౌస్లోకి రానికి కూడా 4 గంటల నుంచి హౌస్ బంద్ చేసిండ్రు. మీరు హౌస్ నడపండి, ఒకవేళ మా సభ్యుడు తప్పు మాట్లాడితే మిమ్మల్ని క్షమించమని అడుగుతాడు, హౌస్ నడపండి అని మేము అడిగినాము. కానీ హౌస్ నడపకుండా కేవలం సస్పెండ్ చేసి తనని దూరం పెడదామని అనుకుంటుండు. ఎందుకు హౌస్ నడిపితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పొరపాట్లను మా సభ్యులు బయట పెడతారు, తద్వారా అలా పరువు పోతుందని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి, రైతులని ఆగమాగం అవుతుర్రు, నీ దండం పెడితే పాడైపోయి పగ్గం పాడమవుతున్నారు తెలంగాణ రైతాంగం అని ఇప్పుడు మీరు అంటున్నారు బాగానే. మరి మీరు 10 ఏళ్ల రాజ్యంలో ఇప్పుడు నెట్టెంపాడు కానీ, కల్వకుర్తి కానీ, కోయసాగర్ కానీ, భీమా కానీ, డిండి, ఎస్ఎల్బీసీ అన్నీ మీరే పక్కేసి పనిపెట్టారు 10 ఏళ్లలో. వాళ్ళే ఈ పాపం అంతా అని ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటారు. ఈ 10 ఏళ్లలో ఎప్పుడు కూడా పంటలు ఎండిపోలే కాండి. మరి పాపం చేసినామంటే ఈ 10 ఏళ్లలో కూడా పంటలు ఎండిపోవాలి కదా.
ఎప్పుడు ఎండిపోగా పచ్చగా కలకలలాడుతూ ఎన్నో కోట్ల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది. ఇప్పుడే ఈ ఎండిపోతున్నది. కాబట్టి ప్రజలకు ఈ అన్ని సంగతులు మన అసెంబ్లీ నడిస్తే అందులో బయటపడతాయని చెప్పేసి నడపకుండా ఈ విధంగా పెట్టి సస్పెన్షన్ చేస్తే ఈరోజు గడిపేయచ్చు అనే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి మొత్తానికి ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి మరి చెడ్డోపాటో మరి ఇప్పుడు ఏదో మాట జారిండు అనేది వాళ్ళు ఇప్పుడు తెర మీద తీసుకొస్తారు. మరి కొద్దిగా అంత ఏమన్నా సారు ఏమన్నా గుంజి పట్టేనా ఏమన్నా మరి ఇప్పుడు మరి వీడియో పెడితే తెలుస్తుంది కానీ మాట జారిండా నోరు జారిండా సంగతి వీడియో చూపెడితే ఈ రాష్ట్ర ప్రజలు చెప్తారుగా. అది చూపెట్టమని మేము అడుగుతున్నాం, వాళ్ళు చూపెడతలేరు అసలు కథ. మరి మొత్తానికి ఇప్పుడు పెద్ద మనిషి కేసీరావయ్య ఫామ్ హౌస్లోకి వెళ్ళి వస్తే నీ దండం పెడితే చీల్చి చెండాలుతా అన్నాడు. ఇక మరి ఏమైనా పాలు పథకం వచ్చి ఆధార వేసుకొని పోతున్నాడ సారు. మరి ఇది ఎట్లా సంగతి? ఎందుకంటే మరి జనాలు కూడా మరి పెద్ద మనిషి చెడ్డోపడం మాకు ఏమైనా చెప్తాడేమో, ఏం చెప్తాడో అని వాళ్ళ ఆశమే ఉన్నారు. మరి పెద్ద మనిషి ఏమైనా ఆధార వేసుకొని పోతుండ అనేది ఇప్పుడు కాంగ్రెస్ కోలియాగలకు పట్టు దొరికింది. ఏమంటావు సారు దీని మీద? ఇప్పుడు కాంగ్రెస్ కోలియాగలకు మేము సరిపోతాం, పెద్ద మనిషి అవసరం లేదు. పెద్ద మనిషి వచ్చేటప్పుడు యుద్ధంలోకి వస్తాడు. మేము కూడా చాలా ఎక్కువనే, మేమే ఒట్టి సభ్యులం సరిపోతాం. హరీష్ రావు గారు కేటీఆర్ కూడా అవసరం లేదు. ఈ హౌస్లో వాళ్ళ సంగతి మేమే చూసుకోగలుగుతాం. ఓ అమ్మా, చూసిన ఆరులో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఏ రకంగా మరి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండో. మొత్తానికైతే ఇక మరి వాళ్ళకు మేమే ఉన్నాం కదా, కేటీ రాము ఏంది హరీష్ రావు ఏంది మేమే సరిపోతాం అన్నట్టుగా మరి మాట్లాడుతున్నారు. చూద్దాం మరి రేపు ఇంకా ఏం కథ ఎట్టడి సంగతి. ఖుద్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్న నీ గుండె బరువెక్కి పోయినా, నీ ఒళ్ళు కాయలు కాసినా, పుట్టెడు దుఃఖాన్ని మింగుతూ, కడుపులో కన్నీళ్లు దాచుతూ, వృత్తి రక్షణ జీవనోపాధిగా నమ్ముకున్న గౌడన్న, ఏ దినము నీకు ఏ గండము ఎదురవును మాయన్న. అంటే సమాజానికి చక్కని ప్రకృతి వరాన్ని అందించే మరి గౌడ జాతిలో పుట్టిండు మన వివేకానంద గౌడ్ అన్న. ఇక మరి అసెంబ్లీలో మాత్రం మీ నరసయ్య తాత కంట పడ్డాడు సారు. మరి ఎట్లా పేద మనిషి అసెంబ్లీకి వస్తలేడు అని ఒకటి బదనాం. ఇక ఇంకోటి మరి అసెంబ్లీకి వచ్చినాక మీరు కూడా ఏదో కచ్చపెచ్చ వ్యవహారం చేసిర్రాట, అంత గందరగోళం చేస్తుర్రాట. నోటికి ఇక జగదీశ్వర్ రెడ్డి నోటికి అద్దు లేదాట పద్దు లేదాట, ఏడికి పడితే ఆడికి మాట్లాడుతుండు అనేది గుసగుస. ఏం చెప్తావు సారు దీని మీద? మొత్తం సభనే వాయిదా చేసిర్రాటగా. ఈ ప్రభుత్వమే కచ్చపిచ్చ ప్రభుత్వం, ఏం చేయాలి అది అది పరిస్థితి. కాబట్టి ఒకటే విషయం, పెద్ద మనిషి చాలా ఆయన అనుభవాన్ని ఆయన యొక్క సూచన సలహాలని ప్రభుత్వం పాటించాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు హుందాగా ఉంటారు, పెద్ద మనిషి, వారికి అపారమైన గౌరవం ఉన్నది. ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు ప్రజలకి వారు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పినారు, ఇవ్వలేకపోతా ఉన్నారు. మరి మీరు సంవత్సరం అంతా తెల్లు చేసిపోయారు వాళ్ళు, అంటే మొత్తం లూటీ చేసిపోయారు అంటారు. ఒకటి లూటీ చేసిరంటే వారు తెలియాలి కదా, మరి వాళ్ళ ప్రభుత్వంలో అధికారం వచ్చినప్పుడు తెలుసుకొని ఇవ్వాలి కదా. వారి యొక్క బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు మాకు తెలిసే మేము ఈ యొక్క హామీలు ఇస్తూ ఉన్నాం, మీకు మేము ఈ యొక్క 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి మాకు తెలుసు. రాష్ట్రంలో ఎన్ని అప్పులుందో తెలుసు, ఎంత ఆందాయం ఉందో తెలుసు, ఎంత పోకడుందో తెలుసు, ఎంత రాకడుందో తెలుసు అని చెప్పి అఫిడవిట్లు ఇచ్చి ప్రచారం చేశారు. అంటే మోసం చేసేట్టే కదా వీళ్ళు. మోసం చేయడం కాక వారు చేయడం చేతగాక వారి అసమర్థతని, అంటే వారి అసమర్థత తప్పిపించుకోనికి మా ప్రభుత్వం పైన గతంలో మేము చేసినటువంటి పరిపాలన పైన నిందలెత్తి పోస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికే సరే వాళ్ళు రైతులకు నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఈరోజు ఈ నేతన్నలకి సబ్సిడీలు బంద్ చేసేసినారు. ఈరోజు చాలా 1 కాదు 2 కాదు ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చలేకపోతా ఉంది ప్రభుత్వం. ఇక్కడ వచ్చే ప్రజల గొంతుకై మేము మాట్లాడాలి కదా, మాట్లాడితే ఈరోజు గొంతు నొక్కేయడం, 5 గంటల నుంచి సభ వాయిదా పడడం. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మంచిగా మాట్లాడుతున్నాడు. ప్రజా సమస్యలు పరిష్కరించమని కోరుతూ ఉంటే దానికి సమానం చెప్పలేక ఈ రకంగా దాటవేసే ధోరణి, తప్పించుకునే ధోరణి, వారు టైంపాస్ చేసి పోకడ కనపడుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. మేము కూడా స్పీకర్ గారు చెప్పిన తప్పేమైనా చూపెట్టండి, మీకు క్షమాపణ చెప్పి సిద్ధంగా చెప్పినాం కదా. కాబట్టి ఇక సమయాన్ని వృధా చేయకుండా ఇంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభ నిర్వహిస్తాం. 6 గంటల నుంచి 5 గంటల నుంచి ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గాల దూర ప్రాంతాలను వదిలిపెట్టి ఇక్కడ చర్చలో పాల్గొనాలని వస్తారు. చిన్న అంశం ఉంటే అందరు ఫ్లోర్ లీడర్లను కూర్చోబెట్టి మాట్లాడి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లా 5 గంటలు 4 గంటలు పోస్ట్పోన్ చేయడం కరెక్ట్ కాదు. ఒకటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజల గొంతుక, ప్రజల ఆత్మ కేసీఆర్ గారు పెద్ద మనిషి, వారి యొక్క సూచనలు, వారి అపారమైన అనుభవం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కక్షపూరితంగా ప్రభుత్వం మొదటి నుంచి వ్యవహరిస్తుంది కాబట్టే ఈరోజు ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా సరే మేము చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రజల గురించి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రజల ప్రశ్నలు మేము అడుగుతాం, దానికి సమానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. వాళ్ళకి రాష్ట్రంలో పరిపాలన చేత కాదు,
గాలికి వదిలిపెట్టేసారు. ఈరోజు అసెంబ్లీ కూడా నడిపించలేకపోతున్నారు. ఇది ఈరోజు వాళ్ళ పరిస్థితి. మరి ఇప్పుడు రాష్ట్రంలో పంటలు వెళ్ళిపోతున్నాయి, రైతన్నలు అన్నవో రామచంద్ర అని అంగనారుస్తున్నారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఊరూరా కాళ్ళ గిరికలు కట్టుకొని తిరిగి ఇవాళ మొత్తం సోషల్ మీడియాలో కోడి పుంజాయి కుయ్యబెడుతున్నారు. బాగానే ఉంది. మరి ఈ కథ అంతా 10 ఏళ్ల రాజ్యంలో మరి ప్రాజెక్టులు పూర్తి చేసేది మరి ఆయన ఎందుకు చేయలేదు? ఇవాళ మరి గీ ఉద్దారకం ఏంది? ఆయననే ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈ కరువు రాకపోవు, ఈ ప్రాజెక్టులలో నీళ్లు ఉండు అని మేడిగడ్డ తొర్ర అది బొర్ర అన్నట్టుగా ఇట్లా గట్టిది నాణ్యత లేకుండా చేసిరి అనేది ఇప్పుడు ఆ కోడిలాగా లెంకలు కొడుతున్నాయి. తప్పంతా మీదే అని ఆ పాపం అంతా ఇప్పుడు మీకే ఒడిగడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఒకటి వాళ్ళకి చేదగాక ఇదంతా కూడా, వాళ్ళకి చేదగాక అంత మనం ఏదో నిందలు వేయడం కథ తప్ప ఇంకోటి కాదు. మరి నిజంగా కూడా ఇది కరువు అనేది సహజంగా వచ్చే కరువు కాదు. ప్రతి సంవత్సరం కురిసే వర్షాల కంటే ఎక్కువసారి వర్షాలు కురిసినాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కరువు, వారి అసమర్థతతో వచ్చిన కరువు. గతంలో ఎండలు లేవా, గతంలో నీళ్ళు ఇవ్వలేదా? మనం 10 సంవత్సరాలు ఎప్పుడైనా పంటలు నిన్నట్టు ఉండే నా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో నీళ్ళు ఎక్కడికి వెళ్ళి రావాలి, ఎక్కడికి వెళ్ళి రాబట్టాలా, ఎక్కడ పంపింగ్ చేసుకొని ఎక్కడ నింపుకోవాలని ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకొని ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టికి కేంద్రీకరించి ఏ ఒక్క ఎకరం కూడా పంటలు ఎండొద్దు అని చెప్పేసి కేసీఆర్ గారు ముందస్తు ఆలోచనతో ఉంటుండే. ఈ ప్రభుత్వానికి ఆ సోయి లేదు కదా, అందుకే పంటలు ఎండుతున్నాయి. ఈరోజు స్వయాన ప్రజలే అక్కడ రైతులే రోడ్లపైనకి వచ్చి రైతులే తమ కళ్ళాలని, ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువైంది ఈరోజు. సోషల్ మీడియా ప్రతి ఒక్కరు వాడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా వీడియోలు ఫోన్లు ఉన్నాయి, రికార్డింగ్ చేసి పెడతా ఉన్నారు. వాళ్ళు ఏ మారుమూల గ్రామం పోయినా ఎక్కడైతే పంటలు ఎండినా ఏ సమస్య వచ్చినా సరే బయటకు వస్తుంది ఈరోజు. కాబట్టి ఇదంతా తప్పు అని కాదు, వారి అసమర్థత, చేతగానితనం ఇది. కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రాజెక్ట్ని నిర్వహించడంలో ఘోరంగా విఫలమైనారు. ఈరోజు మేడిగడ్డ కూడా కాళేశ్వరంలో అంత పెద్ద ఎత్తున కట్టినటువంటి ప్రాజెక్ట్ ఈరోజు కాళేశ్వరంలో ఒక భాగమైనటువంటి మేడిగడ్డలో చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేసిన రిపేర్ చేసుకోవచ్చు మీరు ప్రభుత్వం మీ అనుకుంటే అని చెప్పింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. కానీ రిపేర్ చేయట్లేదు కావాలని కేసీఆర్ గారి మీద కోపంతో, కేసీఆర్ మీద కక్షతో, కేసీఆర్ని ఏ రకంగా బద్దం చేయాలనేటువంటి ఒక పగతోని ఈరోజు ప్రజల్ని పంటలు ఎండబెడతా ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలు నష్టపెడతా ఉన్నది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు అందుకే ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ఇదే కాదు, ఏ సమస్య తీసుకున్నా సరే, ఏ పరిష్కారం తీసుకున్నా, ఇప్పుడు కరెంట్ కూడా 12 గంటలకు ఇస్తారు రాత్రిపూట. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు కరెంట్ తక్కువ ఉండే, ఇప్పుడు కొత్త ఎలక్ట్రిసిటీ చాలా యాడ్ అయింది. ఈరోజు ఎందుకు వేయలేకపోతారు కరెంట్, నీళ్ళు ఎందుకు వేయలేకపోతా ఉన్నారు? వాస్తవమే కదా. మరి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ప్రజలు అమాయకులు కాదు కదా, ప్రజలు అన్నీ గమనిస్తారు, ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలకు అన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల తరపున ఇవన్నీ కూడా గతంలో చేసినా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? కరెంట్ అయితే ఇవ్వాలి కదా, కరెంట్ అయితే కేసీఆర్ తీసుకోవాలి, ఇంట్లో పెట్టుకోలేదు కదా మేము. వాళ్ళు కరెంట్ అంత కొత్త కరెంట్ యాడ్ అయింది, కరెంట్ ఇవ్వలేకపోతున్నారు, నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేరలేకపోతా ఉన్నారు, నష్టం వస్తూ ఉన్నది. ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయినది, ఆత్మహత్యలు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు అనేటివి చాలా ముఖ్యమైనది, ప్రజలకు సంబంధించింది. ప్రజల గురించి మనం ఆలోచన చేసుకోవాలి. వ్యక్తిగతంగా కక్షపూరిత రాజకీయాలకు పోయి ఇలా ప్రజాధనాన్ని ప్రజలకి ఇబ్బంది పెట్టే పని చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే సారు ఆఖరిదాలకు ఒకటి ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ గుసగుస ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మనల్ని అడగ ముందుకే, మన తప్పులని ఏంచిపోయే ముందుకే, మన అవినీతి స్కామ్లు బయటపడక ముందుకే వాళ్ళ లెక్కల బడ్జెట్ లెక్కలలో వాళ్ళదే తప్పు గోల్మాల్ వ్యవహారం అనేది మనం బదనాం చేయాలి, వాకౌట్ చేసి అవతల పడదామని ముచ్చట వీళ్ళు బదులుకుంటుర్రు బీఆర్ఎస్ వాళ్ళు అని ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళగా లెంకలు కొడుతున్నాయి. అప్పుడే నడుస్తూనే ఉంది గుసగుస. మేము రెడీ ఉన్న మాట్లాడతాం కానీ చెప్పినాం కదా, 5 గంటల నుంచి వాళ్ళు ఏం పెట్టలేదు. ఇంకా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం కదా, మేము పోదానికి సిద్ధంగా ఏం లేదు, నిలదీస్తానికి సిద్ధంగా ఉన్నాము. మనం గడిచిన 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో 4,15,000 13,000 కోట్ల అప్పులు చేస్తే ఈయన వచ్చిన 15 నెలల 1,63,000 కోట్ల అప్పులు చేసిండు. అప్పులు చేయదని ఇదే పెద్ద మనిషి ఇదే కాంగ్రెస్ పార్టీ లొల్లిపెట్టింది కదా. మరి దాన్ని తీసుకుంటే ఏం చేసినావు ఈ పైసలతోని? ఏదైనా ఒకటి కట్టి చూపెట్టినావా? ఏదైనా ప్రాజెక్ట్ కట్టినావా, గుడి కట్టినావా, బడి కట్టినావా? 10 ఏళ్ళలో మీరు చేయని పని మేము 15 నెలలలో చేసి చూపించినామని అది లెంకలు కొడుతుంటే కోళ్ళగలు నువ్వు కట్టంటావు సారు. 15 నెలలు ఏం చేసిర్రు? పోయి కాంట్రాక్టర్లు అంతా పోయి లొల్లి పెడుతున్నారు వాళ్ళ దగ్గర, 20% కమిషన్ తీసుకుంటారు, మా పైసలు ఇవ్వని చెప్పి కాంట్రాక్టర్లు ఆడ 20 లొల్లి పెట్టిరు. వీళ్ళు మొత్తం పైసలు దోచుకోవడానికి, కమిషన్లు కొట్టేయడానికి, కరప్షన్ చేయడానికి సరిపోతుంది తప్ప వారు ఎక్కడ పైసలు కట్టబెట్టి ఏం చేసిరు? చెప్పుకోదా ఒక పని ఒక్కటి చెప్పురి,
ఒక్క పని చెప్పమని ఇప్పుడు అడుగుతాం, అసెంబ్లీ అడుగుతాం కదా, ఒక్క పని చెప్పండి. రుణమాఫీ చేసిర్రాట, రుణమాఫీ మొత్తం చేయలేదు. ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ ఆట. రుణమాఫీ 49,000 కోట్ల రూపాయలు చేయాలి, 20,000 కోట్లే చేసిర్రు. రైతు బంధు 2 పంటలకు ఎగ్గొట్టినారు, 15,000 చేస్తాను. 15,000 కాదు కదా, ఊర్లలో మా కేసీఆర్ ఇచ్చింది మా 10,000 మాకు ఈరాన్ ఆయన లొలి తిరగబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల మీద రైతులు తిరగబడుతున్నారు, చూడొకసారి కావాలంటే. కాబట్టి సగం మందికి వేస్తున్నారు, మొత్తం మందికి ఇస్తలేరు. మీద తూతు మందిలో 10 మందికి ఇచ్చి మొత్తం ఇష్టం అంటే ఎట్లా? కాబట్టి ఉచిత బస్సు ఒకటి కాదు కదా, నెలలకి మహిళలకి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పారు, 100 రోజులు ఇస్తా అని చెప్పారు. పెన్షన్ 4,000 చేస్తా అని చెప్పారు, 100 రోజులు వేస్తా అని చెప్పారు. ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పినాడు, 15 నెలలు అయిపోయినాయి. కాబట్టి ఒకటి కాదు, 2 కాదు, 420 హామీలు ఇచ్చినాడు, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినాడు. ఒకటి కాదు, 2 చాలా ఉన్నాయి, దానికి సమానం చెప్పాలి ఇక్కడ. కాబట్టి ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పడానికి మేము కాదు, ప్రజల నుంచి వస్తున్నటువంటి వాయిస్ అది. కాబట్టి ఏదేమైనా దానికి సమానం చెప్పాలా, ప్రభుత్వం సరిదిద్దుకోవాలా, తప్పులు సరిదిద్దుకోవాలా, నేర్చుకోవాలా, తెలుసుకోవాలా. అధికార మదంతో, అధికార అహంకారంతో మాట్లాడొద్దు, చావులు కోరుకోవద్దు. ఎవరైనా సరే, మన శత్రువైనా సరే, మన దుష్మనైనా సరే, అరే మంచిగా ఉండాలని కోరుకోవాలి, కానీ మనం వాడు చావాలని కోరుకోవద్దు. ఇప్పుడు ఉన్నటువంటి చూసినావు కదా నిన్న, ప్రజలందరూ ఇక మన తెలంగాణ భాషలో తూతూ అంటున్నారు. ఈ భాష చూసి సాగు కోరుకునేటువంటి ముఖ్యమంత్రిని, ఇంత సంస్కార హీరోని గతంలో ఎప్పుడన్నా మన దేశ చరిత్రలో చూసినాం? ఎప్పుడన్నా ఏ నాయకుడన్నా మాట్లాడతాడా సాగు కోరుకోవాలని చెప్పేసి? ఇది మొదటిసారి కాదు కూడా, చాలా సందర్భాల్లో గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు మాట్లాడారు, ముఖ్యమంత్రి అయినాక మాట్లాడుతారు. ఆ పద్ధతి మార్చుకోవాలా, రాష్ట్రానికి మంచిది కాదు. దేవుళ్ళ మీద తోడు తినడు కరెక్ట్ కాదు. దేవుని మీద తోడు తిని నువ్వు రుణమాఫీ చేస్తాను చేయలేదు, కాళేశ్వరుని పట్టుకొని కూలేశ్వరం ఉండవు దేవుని పేరు పట్టుకొని, మంచిది కాదు అది. ఆయనకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. కాబట్టి పద్ధతి మార్చుకోవాలా, హుందాగా ఉండాలా. రాజకీయాలు ఉంటాయి పోతాయి, అధికారం ఉంటుంది పోతుంది, హుందా ఉంటేనే మంచిది. ముఖ్యమంత్రి అని గుర్తు చేసుకోవాలా. నేనేదో మనిషిని అనుకోదు, ముఖ్యమంత్రి అనుకోవాలా, మంత్రులు కూడా ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తామని అనుకోవాలా. అట్ట వాళ్ళు పనిచేయాలి తప్ప వ్యక్తిగతంగా తీసుకొని కేసీఆర్ మీద కక్షతోని పనిచేయడం మాత్రం కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఒకటే మాట, బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు యాష్టపాటరు వాళ్ళ ఉసురు పంచుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ సర్కార్ రాగానే 57,000 పైచులకు ఉద్యోగాలు ఇచ్చిన మేము, ఇలా నిరుద్యోగుల బతుకులలో వెలుగులు నింపినామనేది ఇప్పుడు వాళ్ళు చెప్పుకొస్తారు. సారు ఏందంటే వాళ్ళ హాస్టల్లోకి పోతే తెలుస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు, ఇయ్యలేదు, ఏం లేదు వాళ్ళు. ఇది కదా మొత్తానికైతే ఇక ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు, ఇక వీళ్ళ పాట వీళ్ళు వాడుతారు, వాళ్ళ పాట వాళ్ళు వాడుతారు. మరి రాంగపోంగా ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ మాత్రం అనేది ఇక ఈ లోగొట్టు మర్మం అనేది మాత్రం జనాలకే ఎరక. మరి జనాలే పసిపట్టాలి, షెడ్డో పాటో అర్థం చేసుకోవాలి అసెంబ్లీలో ఏం జరుగుతుంది కథ అనేది. అంతే నా పిల్లగా. కెమెరా పెన్ నరేష్తో ఇక మీ నర్సయ్య తాత, అసెంబ్లీ గడ్డ బిడ్డలహర. ఇక నాకు కూడా యాళ్ళ అయింది, నా ముసలి ఎదురు చూస్తూ ఉంది. ఇక నాకు పొద్దు ఊగితే కనుగొనబడే ఇక చిన్నగా చేరుకుంటా ఉంటా. మరి రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకుందాం.